జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వార్తను అయితే పట్టుకొచ్చిన మీ అందరి కోసం. భలే ఉండాది నిజంగా. ఇది న్యూస్ వింటే చాలామంది ఇలా ఉండాలా అనిపిస్తుంది అనమాట. అలాంటి న్యూస్. ఇంకా అసలు విషయానికి వస్తా. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి. దేశంలోని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆయన చూసుకోవాలా. పైగా విదేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అన్ని రాష్ట్రాల సమస్యలను తెలుసుకుంటూ ఉండాలి. అలాగే సరిహద్దు సమస్యలను తెలుసుకుంటా వాటిని పరిష్కరిస్తూ ఉండాలి. ఇలా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే 190 పనులతో పూర్తి బిజీగా ఉంటారు. అంతే కదా ప్రధానమంత్రి అంటే. ఇప్పుడు మనం ఒక కామన్ మ్యాను, మనకే ఎన్ని పనులు ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద దేశానికి, ఇంత జనాభాకు ప్రధానమంత్రి అంటే ఇంకా ఆయనకు ఎన్ని బాధ్యతలు, ఎన్ని బరువులు, ఎన్ని టెన్షన్లు, ఎట్లా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రధాని మోడీ గారు రాత్రి 12 గంటల వరకు పనిచేస్తారంట. చూడండి, ఆ వయసులో ఏంది మామూలు విషయం అదే. మళ్ళా 5ంటికే లేచి ఆయన పనులు అయితే స్టార్ట్ చేస్తారంట మళ్ళా. అయితే నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని ఈ వారణాసి అంటారు కదా, ఎవరు మన శివయ్య ఉంటాడు చూడు, ఆ వారణాసి నుంచి ప్రాతినిధ్యం అయితే వహిస్తూ ఉన్నారు. అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సహజంగా ప్రధానులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు నేరుగా ప్రధానులు అన్ని వ్యవహారాలు నిర్వహించలేరు. కాబట్టి వాళ్ళ తరఫున ఏంటంటే కొందరు నాయకులు పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రధానమంత్రి అంటే వీళ్ళకి ఎన్నో పనులు, ఎన్నో టెన్షన్స్. కాబట్టి ఇప్పుడు దాని మీద నియోజకవర్గం మీద ఫోకస్ పెద్దగా చేయలేరు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకులు అయితే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటూ ఉంటారు అనమాట. మన దేశంలో ఇది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీనే. ఇదేం కొత్తగా ఏం జరుగుతుంది కాదు. అయితే వారణాసిలో గత వారం రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయంట. దీంతో నిన్న రాత్రి వారణాసిలోని ఈ కాశీ విశ్వనాథ్ ధామ్కు దగ్గరలో 2 పాతిళ్ళు అయితే ఈ వర్షాల కారణంగా కూలిపోయినాయి. ఈ 2 ఇళ్ళు కూలిపోవడంతో ఈ ఇళ్లలో నిద్రపోతున్నటువంటి 9 మందిలో ఒకరు చనిపోయినారు. మిగిలిన 8 మందికి తీవ్ర గాయాలైనాయంట. అంతే. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రధాని మోడీ గారు పొద్దున్నే లేసి, అంటే వేకుజామునే ఈ వారణాసికి సంబంధించిన డివిజనల్ కమిషనర్, ఆయన పేరు వచ్చేసి కౌశల్ రాజ్ శర్మకు ఫోన్ చేశారనమాట. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేయడంతో ఈ వారణాసికి చెందిన డివిజనల్ కమిషనర్ షాక్ అయిపోయాడంట. అట్లే ఇక ప్రధాని మోడీ డివిజనల్ కమిషనర్తో మాట్లాడి అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయాలను పూర్తిగా తెలుసుకున్నాయంట. స్వయంగా తెలుసుకుని గాయపడిన వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయించమని చెప్పడమే కాకుండా వాళ్లకు కొంత ఆర్థిక సాయం కూడా ప్రకటించినారు. అంతేకాకుండా ఆ 2 కుటుంబాలు పేద కుటుంబాలు కావడంతో వాళ్లకు సాధ్యమైనంత తొందరగా పక్కా ఇళ్లను కట్టించమని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారంట. అంటే చూడండి, ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తన నియోజకవర్గంలోని 2 పేదలకు చెందినటువంటి ఇళ్ళు కూలిపోతే వెంటనే ఆ అంశంపై స్పందించి వెంటనే వాళ్ళ భద్రత తగిన భరోసా అనిపించే చర్యలు అయితే చేపట్టినారు. ప్రతి నియోజకవర్గంలోని నాయకులంతా కూడా ఇలాగే పనిచేస్తూ ఉంటే అసలు మన దేశంలో ప్రజల సమస్యలు అయితే సగానికి సగం తగ్గిపోతాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రజల విషయంలో ఆయన ఎంత బాధ్యతాయుతంగా ఉంటాడనేసి. లేకపోతే అక్కడ వర్షాలు పడి ఇళ్ళు దెబ్బతింటే స్వయంగా ఈయన ఫోన్ చేసి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని మొత్తం అంతా అక్కడ ఉండే యంత్రాంగాన్ని మూవ్ చేయడం అంటే ఏం మామూలు విషయం అది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ వీడియోను 10 మందికి షేర్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇంపార్టెంట్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఆ బెల్ సింబల్ క్లిక్ చేశారంటే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.